చాలా మంది తగ్గారు. మనందరం ఎవరో చెప్తారని కాదు కానీ ప్రతి మన పౌరులందరూ ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలాగే మన ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణ రక్షణ. ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులే ముద్దు. అవగాహన కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. కమర్షియల్ షాప్స్ అయితేనేమి, ఎస్టాబ్లిష్మెంట్స్ అయితేనేమి, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, అన్ని ఆఫీసెస్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరికీ కూడా అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ముఖ్యంగా భీమవరం పట్టణం మన హెడ్ క్వార్టర్లో పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టరేట్ లో ఇప్పటికే ప్లాస్టిక్ అనేది వాడకుండా ఒక ఇన్స్పిరేషన్ గా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్లాస్టిక్ లేకుండా ఆల్టర్నేటివ్స్ మనం వాడడం జరుగుతుంది. ఎక్కడే కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, మన పర్యావరణాన్ని రక్షించండి. ఎందుకంటే మనం వాడుతున్న ప్లాస్టిక్ తిరిగి మళ్ళీ మన కాలువల్లో కానీ, మన వాటర్ బాడీస్ లో కానీ, రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యము, అదేవిధంగా పశువుల ఆరోగ్యము, వాతావరణం కాలుష్యం అవుతుంది. ఇది క్యాన్సర్ కి కూడా కారణమవుతుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని ఉద్దేశించి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఈ రోజు నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ హ్యూమన్ చైన్ ఫామ్ చేయడం కూడా అందుకే ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎంత వీలైతే అంత ఆల్టర్నేటివ్ వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ప్లేట్ కన్నా ఒక స్టీల్ ప్లేట్ కానీ ఇంకేదైనా సరే ఆల్టర్నేటివ్ ప్లేట్స్ వాడుకొని మంచి మెటీరియల్తో చేసిన ఎకలాజికల్ ఫ్రెండ్లీ ప్లేట్స్ వాడుకొని ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఇది ఫెస్టివల్ సీజన్ అండ్ ఆల్మోస్ట్ మ్యారేజ్ సీజన్, ఫంక్షన్ హాల్స్ అన్నిటికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ఫంక్షన్ హాల్స్ లో జరుగుతున్న ప్రతి ఫంక్షన్ కి కూడా ఎక్కడే ప్లాస్టిక్ లేకుండా ఈ ఫంక్షన్స్ అనేవి జరగాలి. అదేవిధంగా హోటల్స్, రెస్టారెంట్స్ దయచేసి ప్లాస్టిక్ ని వాడకుండా తగ్గించండి. ముఖ్యంగా ప్రజల్లో ఈ అవగాహన రావాలి. మనం ఒక కర్రీ పాయింట్ కో ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న బాక్స్ క్యారీ చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక 30 years బ్యాక్ తీసుకుంటే ప్లాస్టిక్ అనేది చాలా వాడకం తక్కువగా ఉంది. అప్పుడు లైఫ్ పాసిబుల్ అయినప్పుడు ఇప్పుడు అవ్వాలి. సో ప్రజలందరూ ప్లాస్టిక్ అలవాటు అయిపోయారు. ఆ అలవాటుని తగ్గించుకొని నాన్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్, స్టీల్ అయితేనేమి ఆర్ గ్లాస్ బాటిల్స్ కానీ, గ్లాస్ ప్లేట్స్ కానీ, సెరామిక్ కానీ, జూట్ కానీ ఇలా ఆల్టర్నేటివ్స్ ని ఎంకరేజ్ చేయండి దయచేసి. ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు కూడా మొబైలైజ్ చేయడం జరిగింది. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మకి చెప్పండి, ప్లాస్టిక్ వాడితే మన ఆరోగ్యం చెడిపోతుంది, ప్లాస్టిక్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ భీమవరంలో స్టార్ట్ అవ్వాలి. ఏ విధంగా అయితే హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ తో ముందుకెళ్తున్నారు, అదేవిధంగా మన భీమవరం పట్టణంలో కూడా ప్లాస్టిక్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. చెడు ఎలా ఉంటుందని అవగాహన తీసుకొని మన నిజ జీవితంలో, మన డైలీ రొటీన్ లైఫ్ లో ప్లాస్టిక్ ని వాడకుండా ఆల్టర్నేటివ్స్ ని ప్రమోట్ చేయండి. ఇనిషియల్ గా కొంత ఇబ్బంది ఉంటుంది, అయినప్పటికీ కూడా ఒక 1 month కానీ మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో కాదు భీమవరం పట్టణానికి మీరు గొప్ప సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా దీనికి సంబంధించి స్పెషల్ క్యాంపెయిన్స్ చేస్తాయి, రైడ్స్ చేస్తాయి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తాయి.
దయచేసి ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మీ ఇంటికి వెళ్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి, మీ ఆఫీసెస్ లో వెళ్ళాలి, మీ వీధిలో కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి. అదేవిధంగా మీరు ప్లాస్టిక్ వాడుతున్నప్పుడు మనుషులు ఆలోచించుకొని ఈ ప్లాస్టిక్ తిరిగి మనకి మళ్ళీ క్యాన్సర్ రాసే ఏజెంట్ గా తయారవుతుంది. అదేవిధంగా మన వీధి మారుతుంది. మన భీమవరం పట్టణం కూడా సుందరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది ఎక్కడా కనిపించకూడదు. కొన్ని ప్లాస్టిక్ వాడడం తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్ ఉంది, ఖచ్చితంగా దాన్ని వాడాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే కొన్ని ప్యాకేజీలు వస్తాయి బయట నుంచి, అవి వాడాల్సి వస్తాయి. కానీ వేరెవర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ గా నిర్మూలించే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.